ప్రజలిచ్చిన అధికారంతో ఎవరిని ఇబ్బందులకు గురి చేయొద్దని మున్సిపల్ పాలకవర్గంలో ఎన్నికైన వారు నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేయాలి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి మున్సిపల్ నూతన పాలక వర్గానికి సూచించారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలక వర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం బుధవారం ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు 15 వార్డులకు గాను 15 వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ధర్మపురి ప్రజల రుణం తీర్చుకుంటారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2009 నుంచి తనకు దినేష్ అండగా నిలిచారని మంత్రి అన్నారు. నియోజకవర్గంలో మంచి చెడులకు తానే బాధ్యత వహిస్తారని మంత్రి తెలిపారు. తప్పకుండా అందరికీ న్యాయం చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. కౌన్సిల్ సభ్యులు సూచించిన సమస్యతో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం చూపించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా నిధులు విడుదల చేయడానికి కృషి చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మపురి పట్టణంలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. పుష్కరాలు కురి వస్తున్న నేపథ్యంలో ధర్మపురికి నిధులు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. కనివిని ఎరుగని రీతిలో ధర్మపురిని అభివృద్ధి చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. సక్సెస్ అవుతాయి. సో వీటి విషయంలో ప్రధానంగా మీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో కూడా మా అడిషనల్ జేసీ గారికి మా కమిషనర్ గారికి చెప్తున్నాం. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గారిని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నా. ధర్మపురి మున్సిపల్ ప్రజలందరూ కూడా నన్ను చాలా నమ్మకం విశ్వాసంతో నన్ను ఆశీర్వదించిన కౌన్సిల్ సభ్యులను చైర్మన్ వైస్ చైర్మన్ నన్ను ఆశీర్వదించినారు. ప్రతి వారం మన మున్సిపల్లో కూడా 15 వార్డులో కూడా ప్రజల సమస్య లేదు. ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఏ విధంగా పరిష్కారం చేద్దామని చెప్పేసి మీరు అడిషనల్ జేసీగా మీరు మీ కమిషనర్ గారు ప్రతి అంశాన్ని ఈ 15 వార్డులకు సంబంధించిన ఫిర్యాదులు కానీ ఆ కౌన్సిల్ సభ్యులు చెప్పేటువంటి అనేక అంశాలు కానీ ప్రజలు చెప్పే విషయాలు కానీ మీ పరిధిలో అంశాన్ని మీరు పరిష్కారం చేయండి. మీ పరిధిలో లేకుంటే ఆర్థికంగా దానికి ఫంక్షన్ అలికేషన్ పరంగా మీరు ఏదైనా రావాలి అని ప్రత్యేకంగా నిధులు తీసుకురావాలంటే మంత్రిగా నా బాధ్యత. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ సమస్య నా దగ్గర తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మా అడిషనల్ జేసీ కమిషనర్ గారికి చెప్తున్నా. అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు. మరి ప్రాంత ప్రజలకు అనేక అంశాలు కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక గొప్ప మంచి ఆలోచన ఒక చదువుకున్న మా చెల్లె ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీ మధ్యలో ఉండి మా నాగలక్ష్మి చెల్లె మా చైర్పర్సన్ గా కష్టాలు ఇబ్బంది తెలిసి ఒక మంచి మాట మాట్లాడింది. నేను ప్రజల మధ్యలో చైర్మన్ గారు నేను 10 కాదు మీకు సేవ చేసే భావనతో నేను వచ్చిన నేను మా 15 మంది మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో ప్రాంత ప్రజల సమస్య పరిష్కారం విషయంలో కూడా మా అన్న దగ్గర తీసుకెళ్తా అని చెప్పింది. మా చెల్లి ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా ఎంత వినయంగా ఆ ప్రజల మధ్యలో ఆ విషయం చెప్పిన విషయాన్ని అమలు చేసే బాధ్యత నాది అని చెప్తున్నా. ముందు ఒక మంచి టీచర్ అవ్వాలనేటువంటి నా ఒక డ్రీమ్ గా ఉండేదన్నా. వాస్తవానికి అది 2017-18 లోనే టీజీటీ పోస్ట్ నాకు వచ్చిందన్నా. కాకపోతే అది బాబు చిన్నవాడవడం ద్వారా సో మా ఆయన నాకు అది వద్దు అని ఒక ఆబ్జెక్షన్ పెట్టి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్న ఒక కోణంలో దాన్ని వదిలేసుకోవడం జరిగింది. సో ఏది రాసుంటే అదే వస్తుంది అన్నట్టుగా నాకు ఈ ఫీల్డ్ రాసిన ఆ ఫీల్డ్ కూడా అవుతాను అన్నట్టుగా ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను. వాస్తవానికి 2019 నుంచి 26 ఈ రాజకీయ ప్రయాణంలో నేను నిజంగా ఒక సాధారణ గృహిణిగా ఉన్నాను. ఇటువంటి రాజకీయ అనుభవం కానీ రాజకీయ నేపథ్యంలో కుటుంబం కానీ కాదు. కేవలం నా భర్తకు ఉండేటువంటి ఆశయం మనకు ఒక అవకాశం భగవంతుడు ఇస్తుంటే తప్పకుండా మన నుంచి ప్రజలకి ఏదో ఒక సాయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఆ తరుణంలో ఆయన వెళ్తున్న సమయంలో అన్నగారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం 2019లో మా 7th వార్డ్ లో జనరల్ సీట్ అయినప్పటికీ కూడా సో బీసీ లేడీ చైర్మన్ అవకాశం ఉంది కాబట్టి చెల్లిని పోటీ చేయించాలని చెప్పేసి అన్నగారు బలవంతంగా నన్ను రాజకీయాల్లో పోటీ చేయించడం గెలవడం. ఆ గెలిచిన సందర్భం లోపల అప్పుడే 7 సీట్లు మాకు వచ్చినప్పుడు అప్పుడే చైర్పర్సన్ గా నన్ను ప్రపోజ్ చేసి ప్రతిపక్షం నుంచి ఇక ఆ ప్రతిపక్షంలో ఫ్లోరింగ్ ఈ 5 సంవత్సరాల నా ప్రయాణంలో నిజంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే రాజకీయంలోకి రావడం కొత్త, ఒక వ్యక్తితో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి అనే విషయం కొంత కొత్తగా ఉన్నప్పటికీ ప్రతిరోజు నిజంగా
ఈ సందర్భంగా సభాముఖంగా నేను మా ఆయనకు హ్యాపీగా థ్యాంక్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి సందర్భంలో నన్ను నాకు ఒక మంచి ఫ్రెండ్ లా, ఒక గైడ్ లా, నా యొక్క స్పీక్ అవుట్ అంటే నా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాటను పరిశీలిస్తూ ఇది ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, నా వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎవ్రీ డే నాకు మంచి ఫ్రెండ్ లా, ఒక గైడ్ లా ఉంటూ నిజంగా నన్ను ఈ రోజు ఇక్కడ మీ అందరి ముందు నిల్చోబెట్టాడు. సో తనే కాకుండా నేను చేసేటువంటి ప్రతి పనిని కూడా నా కుటుంబం ఆహ్వానించింది. వారి యొక్క మద్దతు నాకు